ఎప్పుడు దొండకాయతోటి కర్రీస్ అలానే ఫ్రైస్ చేసుకొని బోర్ కొట్టినట్టయితే ఈ విధంగా ఉల్లికారం ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు కూడా, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ కారం కనుక ఒకసారి అన్నంలో తిన్నారంటే ఒక ముద్ద ఎక్కువే వెళ్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అందుకోసం ముందుగా దొండకాయలు తీసుకోండి. ఈ దొండకాయల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత 4 పచ్చాలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎడ్జ్ వరకు కట్ చేసుకోకుండా మిడిల్ వరకు కట్ చేసేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న దొండకాయలన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె హీట్ చేసుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4 నుంచి 5 మెంతులు వేసుకొని అవి వేగిన తర్వాత మాత్రమే అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇక్కడ మనం కారం అనేది మన స్పైస్ లెవెల్ని బట్టి తీసుకోవాలి. కొంతమంది కారం ఎక్కువ తినే పని అయితే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలానే అందులో పుదీనా, అలానే 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలతో పాటు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ కొంచెం కచ్చాబచ్చగా మిక్సీ పట్టేసుకోండి. ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ దొండకాయలు బాగా ఫ్రై అవ్వాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దొండకాయలు ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కారం వేసుకున్న తర్వాత ఉల్లిపాయ కారం దొండకాయలు బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ కారం నుంచి నూనె అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే ఉల్లిపాయ కారం అనేది బాగా వేగిపోతుంది. అదే టైంలో కొద్దిగా కరివేపాకు వేసేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే మీరేమైనా కొత్త రెసిపీస్ తెలుసుకుంటే నాకు కమెంట్ చేయండి. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.